समर्पयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि धूपदीपानन्तरे शुद्धार्घ्यं समर्पयामि काम्यापनेर्यावलायाश्रमस्मणेः हस्तकुशुरास्तानां चन्द्रगुंहसान् फलं मनोरथवैप्रवर्धनं तस्मात् विश्वाचुम्मे शिरदशान्तिं प्रयच्छ मे మరి ఈ కార్యక్రమం ఇంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి రావి సాయిబాబు గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ పాఠశాలలో కళావేదిక నిర్మించాలి. ఇక్కడ ఈ మండలంలో ఎడ్లపల్లి పరిసర గ్రామ విద్యార్థులు మంచి కళల్ని ఈ వేదిక మీద ప్రదర్శించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ వేదికని నిర్మించడం, ఆ రోజు ఆ బాబు జన్మదిన జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం మనందరం ఆనందించదగినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడంతో దానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వేదిక నిర్మాణకర్త మాజీ ఎంపీటీసీ దాత స్నేహశీలి నిగర్వి నిరాడంబరుడు అయినటువంటి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ రావి సాయిబాబు రత్నశీల దంపతులని వేదిక మీదకి సాదరంగా మన పాఠశాల ఉపాధ్యాయులు వారిని తోడ్కొని రావాల్సిందిగా కోరుతున్నాం. వారి కుమార్తెలైనటువంటి సుమ పూజ వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత రావి నీలిమాదేవి గారు వారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ రావి నీలిమాదేవి గారు, తర్వాత పాలడుగు పంచశీల గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత మన కొల్లిపర ఎంపీడీఓ గారు అయినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత మన పాఠశాల స్టాఫ్ సెక్రటరీ అయినటువంటి ఎన్ ప్రసాద్ బాబు గారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ బాబు ఆ బాబు జయంతి కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహించడం మీ అందరి మనందరి ఉన్నతి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఉన్నత స్థాయికి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ వేదిక నిర్మించడం జరిగింది. మరి దాన్ని నిర్మించడంలో వారు ఏ ఉద్దేశంతో నిర్మించారనేటువంటి వారి మాటల ద్వారా కూడా మనందరం కూడా విందాం. మరి ఈ కార్యక్రమాన్ని తదుపరి కొనసాగించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాం. మరి సభకు నమస్కారం. ఈరోజు మన
ముందే ఏప్రిల్ 23, 2025 అది శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ఒక స్మారక కళావేదిక ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెద్దలు మరి రావి సాయిబాబు గారు, రత్నశీల గారి దంపతులు, మరి వారి కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యుల సహకారంతో మన పాఠశాలలో ఒక మాన్యుమెంట్ లాగా ఒక మంచి కళావేదికను ఏర్పాటు చేయాలనేటువంటి వారి యొక్క ఆలోచనతో మరి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి ఏప్రిల్ 23 నుంచి ప్రతి పనిని దగ్గరుండి మరి ఇప్పటి వరకు ఇంకా ఉంది వర్క్, ఇంకా మనకి ఇనాగ్రేషన్ నెక్స్ట్ జరిగేది. ఇప్పుడు మోల్ని మనకి ఆయన జయంతి సందర్భంగా మన పాఠశాలకి హ్యాండ్ ఓవర్ మాత్రమే చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక మంచి కళావేదికని మన పాఠశాలకు అందించడం జరుగుతుంది. మరి నేను ఈ కార్యక్రమంలో మరి రావి సాయిబాబు గారు, రత్నశీల గారి దంపతులు, మరి అలాగే వారి కుమార్తె అల్లుడు సునీత గారు, మరి అల్లుడు గారు మణికుమార్ గారు, వారి దంపతులు, మరి అలాగే వారి మనమరాళ్ళు సుమ, పూజ గారు, మరి అలాగే వారి మరొక కుమార్తె నీలిమాదేవి గారు, మరి వారు కుటుంబ సభ్యులు పంచశీల గారు, మరి మిగిలినటువంటి వారి బంధువులు, ఇక్కడ వారి సేవాభిలాషులు అందరూ వచ్చి ఉన్నారు. వారికి మరి మన పాఠశాల ఉపాధ్యాయులు, పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకు శుభాశీస్సులు. ఒకే విషయం చెప్తాను. 1964లో సారు ఎస్ఎస్ఎల్సి ఇక్కడ చదివారు. అప్పట్లో 10th అన్నారు, ఎస్ఎస్ఎల్సి అనేవాడు. ఎస్ఎస్ఎల్సి ఇక్కడ చదివిన తర్వాత ఉన్నతాభ్యాసం తిరుపతిలో జరిగింది, తర్వాత వైజాగ్ యూనివర్సిటీలో జరిగింది. వైజాగ్ అక్కడ పూర్తి చేసిన తర్వాత వారు అక్కడే 50 years అక్కడే స్థానికంగా ఉన్నారు, నివాసం ఉన్నారు. అయితే మీరు గమనించాల్సిన చూడండి, 1964లో మన ఇదే పాఠశాల అంత స్ట్రక్చర్ లేదు. అప్పుడు పూరిపాకలు వారు అనుభవాలు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి వారితో పాటు వచ్చిన వాళ్ళు. ఈ పూరిపాకల్లో ఉంటే వర్షం పడితే సెలవు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే గండు జనాలు పైకి వచ్చి కుట్టేవారు, అందుకని సెలవు ఇచ్చేవాళ్ళు. అలాంటి కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు చదివి వారి ఎగ్జామ్స్ కూడా ఇక్కడ రాయలే. వాళ్ళు 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సి సంఘం జనాలు 3 ఏళ్ళు రాశారు. వారి బ్యాచ్లో పోటాపోటీలుగా ఉంది. నాకు మార్కు రావాలి, నాకు ఎక్కువ మార్కు రావాలి, నేను ఫస్ట్ రావాలి. మరి వారి అనుభవాలు చెప్తూ ఉంటారు. వాస్తవంగా సారు చాలా మెరిట్. అయితే ఆ ఎగ్జామ్స్ రోజున 101 టెంపరేచర్తో వెళ్ళి ఎగ్జామ్ రాశారు. అయినప్పటికీ కూడా 4th ప్లేస్లోనే రావటం జరిగింది. మరి వారు ఇక్కడ చదివారు, వారి పిల్లలు ఎక్కడ చదివారు? వైజాగ్లో చదివారు. ఎందుకు వైజాగ్లో చదివారు? వారు చక్కగా చదవబట్టి అక్కడ ఒక మంచి పొజిషన్లో స్థిరపడ్డారు. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇప్పుడు కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరుగుతాం. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ గ్రౌండింగ్ లెవెల్ అయిన తర్వాత మొదటి బ్లాక్ సార్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికీ కూడా ఆ కన్స్ట్రక్షన్ మీద సార్ పేరే ఉంది. మరి చూడండి, ఎక్కడ ఎడ్లపల్లి, ఎక్కడ వైజాగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. మరి వారి పిల్లలు ఎక్కడ చదివారు? సునీత గారు, నీలిమాదేవి గారు వైజాగ్లో చదివారు, బాగా చదివారు. మరి వారు అమెరికాలో స్థిరపడ్డారు. వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? దీని అంతటి కారణం ఏంటి? ఇది అంతటి కారణం ఏంటి? చదివే కదా, ఎడ్యుకేషన్. ఇంక ఎడ్యుకేషన్ మించినటువంటి ఆస్తి ఏం లేదు. ₹1,00,00,000 ఉంటే మనకు భయం, ఎవరైనా దొంగలు కొట్టేస్తారని. జ్ఞానము, చదువు, ఒక క్రమశిక్షణ ఎప్పుడైతే ఉందో ఆ క్రమశిక్షణనే మన ఉన్నత స్థానాలు తీసుకెళ్తాం. ఇవాళ మీకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంత మంచి టీచర్లు ఉన్నారు మన దగ్గర. ఇంత మంచి టీచర్లు పర్యవేక్షణలో మీరు కొనసాగుతూ ఉంటే ఇంకెంత అద్భుతాలు సృష్టించవచ్చో చూడండి. మనకి చదువు ఎందుకు అంటున్నాము అంటే ఆ చదువే మన ఉన్న స్థానాలకు తీసుకెళ్తాం. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉందా చెప్పండి? సారు ఆస్తులు ఏమో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆస్తులు అయితే అంత దూరం తీసుకెళ్ళాలి. కష్టపడి ఆయన అక్కడ చదువుకుని అక్కడ స్థిరపడి వైజాగ్లో అక్కడ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు పెట్టి, అంటే సొంతగా స్వయం ఉపాధి ఆయనే అక్కడ కొన్ని 100 మందికి ఉపాధి కల్పించారు. మరి వారి పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎంత 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 స్టేజ్కి వెళ్తారు చూడండి. మీరు కూడా అలాంటి పొజిషన్లో రావాలని నేను మరి ఆశిస్తూ
మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచి కన్స్ట్రక్షన్ మన పాఠశాలకు అందించినటువంటి సాయిబాబు గారి దంపతులకి వారి కుటుంబ సభ్యులకి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీ సాయిబాబు గారి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులకు తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఉన్నాయి. మా మాస్టర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పగానే నేను చెప్పిన మొదటి పేరు రావి సాయిబాబు గారు ఉంటారు, సార్ని మీట్ అవ్వండి, మంచి డోనర్ అయినా మీ స్కూల్కి బాగా హెల్ప్ చేస్తారని చెప్పాను. 2007 అనుకుంటా ఆ సార్ని అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. 2007లో 60 years ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఎడ్లపల్లిలోని స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా సార్ సన్మానం చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు, ఆవిడ సార్ చేత నాకు ఫోన్లో మాట్లాడించారు. అట్లాగే హెచ్ఎం గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అనగానే నేను చెప్పిన మొదటి మాట సాయిబాబు గారితే. సార్ చాలా మీకు అలాంటి తాత దొరకటం ఒక రకంగా ఈ హై స్కూల్ అదృష్టం. అదేవిధంగా మేము 2022లో ఇక్కడ సీఎం గారు ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు గ్రౌండ్ అంతా కూడా లెవెలింగ్ చేయిస్తుంటే ఆఫీస్ తరఫున ఒక మాస్టర్ సైదా మాస్టర్ ఎవరు వచ్చి మీ మాస్టర్ కోసం వర్క్ అంతా చేయించుకుంటున్నారా అని అన్నారు. అంటే మా మాస్టర్ ఇక్కడికి ఎందుకు వస్తారండి అని సరదాగా అన్నాను. అయితే తర్వాత అనుకోకుండా మాస్టర్ ఇక్కడికి రావడం జరిగింది. దాతల సహకారంతో ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మీరంతా కూడా ఇప్పుడు మీకు ముఖ్యం ఒక్క చదివే. మేము చదువుకునేప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు హై స్కూల్స్లో. ఆడపిల్లలుగా అట్లా మేము చాలా ఇబ్బందులు పడే చదువుకున్నాము. కానీ ఈరోజు మీకు ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మధ్యాహ్న భోజనం, తర్వాత మీకు వాష్రూమ్స్తో సహా నీట్గా ఉండే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు కేవలం మీ పని ఒక్కటే చదువుకోవడం. తర్వాత చివరిగా ఒక్క హెచ్ఎం గారి గురించి మీకు ఒక్క మాట చెప్తాను. సార్ పెద్దరావులో చేసేప్పుడు అక్కడ కూడా బాగా డోనర్స్ ఉండేవారు, ఎప్పుడు స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఒకరోజు నేను సరదాగా అన్నా, మన పిల్లల గురించి పట్టించుకోవట్లేదు, ఎప్పుడు మీరు స్కూల్ గురించే పట్టించుకుంటున్నారు. అప్పుడు మాస్టర్ ఒక మాట అన్నారు, మనకిద్దరు పిల్లలే, నాకు 700 మంది పిల్లలు ఉన్నారు అన్నారు. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఇక మాస్టర్ని నేను ఎప్పుడు ఆ మాట అనలేదు. ఏదైనా ఉన్నా కానీ మేమే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము పిల్లలు. దానికి తగ్గట్టు మా పాప కూడా ఐఐటి భువనేశ్వర్లో చదివి మంచి ప్యాకేజీతో ఇప్పుడు క్వాల్కమ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. పాప కూడా నీట్కి ప్రిపేర్ అవుతుంది. అట్లా మీరు కూడా చక్కగా చదువుకుంటే, మేము కూడా మంచి వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు సార్ కానీ నాకు కానీ, నన్ను కూడా మా పెద్దనాన్నగారు చదివించారు. చదువుకునే నేను కూడా 10th దాకా చెప్పినట్టు అల్లరిగానే ఉండేదాన్ని. నేను మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ని. ఇక్కడికి రాగానే నాకు ఆ కోర్ట్ మీద చూస్తాము ముందు స్టార్టింగ్ బాస్కెట్బాల్ ప్లేయర్ని. తర్వాత 1500 meters అన్నిట్లో కూడా 10th వరకు కూడా స్కూల్ ఛాంపియన్ని. అయితే 10thలో నాకు 355 మార్క్స్ వచ్చినాయి 360కి. నాకు ఎంపీసీలో సీట్ రాలా. ఇప్పుడున్నంత ఫ్రీగా ఉండే కాదు, అప్పుడు చాలా టైట్గా ఉండేవి. ఎంపీసీలో సీట్ రాక నేను సిఈసీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, నువ్వు తెలివైన దానివే కానీ దాని మీద శ్రద్ధ పెట్టట్లేదని. అప్పటి నుంచి నేను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కూడా కాలేజ్ చదువులు. అట్లా మనం పెద్దలు చెప్పింది విని జాగ్రత్తగా చదువుకుంటే ఎప్పటికైనా సరే మనకి చదువే ముఖ్యం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మీకు అసలు ఇంకా వేరే ఆలోచన కూడా ఉండకూడదు, కేవలం చదువే. ఆ చదువును ఆధారం చేసుకుని అందరూ కూడా మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నేను కూడా ఇంకొకటి చెప్తాను. నాకు ఎడ్లపల్లి పరిచయం ఎలా అయిందంటే మా ఆవిడ ద్వారానే అయింది. ఎందుకంటే వాళ్ళు గ్రామం ఇది కాబట్టి ఇక్కడికి వచ్చి నాకు ఇలా పరిచయం అయింది. కానీ నేను కూడా ఒక చాలా కురు గ్రామం నుంచి వచ్చినామండి. అంటే ఎడ్లపల్లి అంత చిన్నది కాదు, కానీ అది కూడా ఒక చిన్న టౌన్, తణుకు అని. మీకు ఎవరికైనా తెలుసో లేదు తెలియదు. ఆ తణుకులో నేను జెడ్పీహెచ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. ముందు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత అక్కడి నుంచి 6th నుంచి 10th దాకా మాకు హై స్కూల్లో, అక్కడ జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి
తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఎంసెట్ రాసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళాను. సో మన హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా దీనికి అందరికీ ఫౌండేషన్ ఏంటంటే చదువు. మాకు అప్పట్లో చాలా జెడ్పిహెచ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. ముందు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత అక్కడి నుంచి 6th నుంచి 10th దాకా మాకు హై స్కూల్లో అక్కడ జెడ్పిహెచ్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఎంసెట్ రాసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళాను. సో మన హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా దీనికి అందరికీ ఫౌండేషన్ ఏంటంటే చదువు. మాకు అప్పట్లో చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పట్లో మీకు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీతో అందరితో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువగా ఉండేది. నేనంతా తెలుగు మీడియంలో చదువుకున్నాను 10th క్లాస్ దాకా. ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము నేను ఇంగ్లీష్ మీడియంలోకి మారాను. అక్కడి నుంచి ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకుని నేను ఇంజనీరింగ్ అంతా ఇంగ్లీష్లో చేశాను. ఇప్పుడు అమెరికాలో నాకంటూ ఒక సొంత కంపెనీని పెట్టి నేను చాలా మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇదంతా నేను గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో లేదో తెలీదు. మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో మంచి విద్యార్థులు ఉండేవారు, పోటాపోటీగా ఉండేది. ఉపాధ్యాయులు కూడా మాకు స్పెషల్గా క్లాసెస్ కావాలంటే స్పెషల్ క్లాసెస్ చెప్పి మాకు బాగా హెల్ప్ చేసేవారు. మీకు కూడా అటువంటి అవకాశం హెడ్ మాస్టర్ గ్యారంటీగా కల్పిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాగ మాకు కళా మందిరాలు ఇట్లాగా ఇదొక కావాల్సిన ఫెసిలిటీస్ మధ్యాహ్నం భోజనాలు ఇటువంటి ఎప్పుడు ఎవరు పెట్టలేదు నాకు. బట్ ఏంటంటే అప్పుడు కూడా చదువు ఒకటే ఆధారం అని చెప్పేసి చాలా కష్టపడి చదువుకుని కష్టపడి ఈ స్థాయి వచ్చాం ఈరోజు. ఓకే, సో అప్పట్లో నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. 6th క్లాస్ నుంచి ఫ్రెండ్ వాడు నాకు. ఇప్పుడు దాకా కూడా ఫ్రెండే. వాడు ఈ కార్యక్రమానికి వచ్చాడు. వాడి పేరు చంద్రరామయ్య. సో చంద్రరామయ్య హైదరాబాద్లోనే ఉంటాడు. హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ మా స్నేహం అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా కొనసాగుతూ ఉంది. సో మీకు స్కూల్లో మీరు చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి బాగా చదివి పోటా పొడి చదివి బాగా చదవండి. 2 మీకున్న స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఆ స్నేహమే కలకాలంగా ఉంటుందని చెప్పేసి అది మటుకు అది 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతే అమ్మ, చెప్పడానికి ఇంకేం లేదు. బాలలు విద్య పొందగా సృజన వెలికి దీయు కలను తనరు ప్రోత్సహించ కొడుకు పేరున కట్టించే కలల సభను రావి సాయిబాబు వంశమలరా. ఇంకో పద్యం. ఆర్తితో అవసరమున యాలకించి విద్యతోడన సంస్కృతి విలువ పెంచ వృద్ధి కోరి విద్యార్థుల వృద్ధి చెంద రావి సాయి బాబాసలు రూపుదాల్చ. సార్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ వేదికని ఏర్పాటు చేసి ఉంచారో దాన్ని మనం విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా ఇంకా మరింత ముందుకి తీసుకుపోయి వారి ఆశల్ని మరి మేడం గారు డాక్టర్స్ అందరూ మరి విద్యావేత్తలందరూ చెప్పినటువంటి విధంగా విద్య అన్నిటికీ మూలం. అది లేకపోతే మన తల్లిదండ్రులు ఏవైతే పనులు చేస్తున్నారో వృత్తులు చేస్తున్నారో అవి చేసుకునే జీవించాలి. మరి వారిలాగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పంటే మనం తరగతి గదిలో ప్రతిరోజు ప్రతినిత్యం ఆ పదం ఉపయోగించకుండా వెళ్తల్లా. కానీ మనం విద్యార్థులుగా వారి ఆశల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే వారు ఆశించినటువంటి విధంగా గొప్పగా చదువుకొని వారి స్థాయిలో మీరందరూ కూడా, మేము ఉపాధ్యాయులు అనే వాళ్ళం ఉపాధ్యాయులుగానే ఇక్కడే ఉండిపోతాం. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి 430 మంది విద్యార్థులు ఏ స్థాయిలో ఉంటారో ఎవరు ఊహించలేనటువంటిది. కాబట్టి ఉన్నత విద్యను పొంది మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి. ఇంగ్లీష్ వచ్చా మీకు?
హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగులో మాట్లాడతా. ఇప్పుడు మా అమ్మ నాన్న బాగా చదువుకొని అమెరికా వచ్చారు కదా. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 25 ఇయర్స్. నేను హై స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను డాక్టరేట్ చేస్తున్నా సైకాలజీలో. పిహెచ్డి బాగా కష్టంగా ఉంటుంది, కానీ అది అయిపోయిన తర్వాత నా లైఫ్ బాగా మంచిగా ఉంటుంది, సెట్ అయిపోతుంది. అంత చదువు మా తాత నుంచి మా అమ్మ నాన్న నుంచి ఇప్పుడు నాకున్న ఆపర్చునిటీస్ వీళ్ళంతా కష్టపడి చేయడం వల్ల వచ్చింది. అంత కష్టం లేకపోతే నేను అక్కడ ఉన్నాను. మీరు కూడా బాగా చదువుకొని ఫ్రెండ్షిప్స్ చేసుకొని పైకి రావాలి. కానీ ఇదంతతో ఎంజాయ్ చేయాలి, లైఫ్ని బాగా ఎంజాయ్ చేసి కష్టపడి జాబ్ చేసుకొని చదువుకొని ఫ్రెండ్షిప్స్ ఇదంతా బాగా చూసుకొని గ్రాడ్యుయేట్ అయిపోయాడు. థ్యాంక్ యూ. మేడం గారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో హృదయమైనటువంటి ఆనందించదగినటువంటి విషయం. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళి మరలా ఇదే పాఠశాలకు వచ్చి మరి అప్పుడు చదివేటటువంటి విద్యార్థులు స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్ ఫోటో కావాలి, ఇస్తారు ఫోటో.